హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్ర విధులు తంత్రయోగంలో చెప్పుకుంటూ వస్తున్నాం. సంతాన యోగం కోసం ఇప్పటికే చాలా మంత్ర విధులు తంత్రయోగంలో చెప్పి ఉన్నాం. ప్రసంగాన్ని వినండి, అవగాహన పెంచుకోండి, ఉపక్రియలు చేయండి. ప్రతిదీ కాలానుగుణంగా వస్తూనే ఉంటుంది, గాని కొన్నిసార్లు ఆ కాలానుగుణంగా వచ్చే ఓపిక మనకు లేక తగు పరిహారం చేసుకొని జాతకం సరి చేసుకొని కూడా మన యొక్క కర్మలను దిద్దుకొని కూడా మనం ప్రతిఫలితములు పొందేందుకు సనాతన ధర్మ ఋషులు చాలా విధానాలు అందించి ఉన్నారు. వాటిని మనం మంత్ర రూపంగా, పూజాది విధులుగా లేక గ్రహ శాంతి రూపంలో మనం పరిహారములు చేసి మన మనస్కామ్యములను తీర్చుకోవడంతో పాటు మన ఆవశ్యకతలను కూడా తీర్చుకోగలం. దానిలో భాగంగా సంతాన యోగం ఆలస్యం అవ్వడానికి కారణాలు, వివాహమైన సంవత్సరం తరువాత ఒకవేళ సంతానం అయ్యే సూచనలు కనిపించనప్పుడు ముందు మనం శారీరకంగా రుగ్మతలు లేకుండా చూసుకోవాలి. తర్వాత జ్యోతిష్యమును చూసుకోవడం అన్నది చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. సంతానవతి కావలసిన స్త్రీ యొక్క జాతకంలో 5వ స్థానమందు బలమైన గ్రహం ఉంటే సంతానం తప్పక లభిస్తుంది. అదే ప్రకారంగా 1, 2, 5, 7, 11వ స్థానాల్లో ఉన్నట్లయితే సంతాన యోగం ఉన్నట్లే మనం భావన చేయాలి. అదే ప్రకారంగా రాహు, కేతు, శని గ్రహం యొక్క వక్ర దృష్టి అనగా వీక్షణత పక్క దృష్టి పట్టినప్పుడు లేక వారు యొక్క వేరే దృష్టి వలన సంతానం ఆలస్యమై సంతానం నష్టం అయ్యే ఏర్పాట్లు కూడా ఉంటాయి. చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు 5వ స్థానంలో ఉంటే తొందరగా సంతానం అవుతుంది. సూర్యుడు, కుజుడు, గురువు, కేతువు ఇవి పురుష గ్రహములు. ఈ గ్రహాలలో ఏదైనా 5వ స్థానంలో ఉంటే పుత్ర సంతానం ఉంటుంది. కానీ అవి స్థిర చర ద్విసభ అనగా 2 సభల్లో ఉండడం రాశులను బట్టి ప్రతిఫలితాలను పొందవచ్చు. 5వ స్థానంలో చంద్రుడు, శుక్రుడు ఉన్నట్లయితే స్త్రీ సంతానం ఏర్పడుతుంది. కావున ఇవి ఉండే స్థితిని బట్టి నిర్ధారణ చేసుకోవచ్చు. స్త్రీకి మాతృత్వమే ప్రధానమైనది. కావున సంతానం కోసం ఎదురు చూసేవారు ఈ రోజుల్లో సాఫ్ట్వేర్లు వస్తున్నాయి. మన 100 సెల్లోనే మనం అన్ని చూసుకోగలం. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఇవి అప్లై చేసి దానిలో కుండలిని చక్రంలో ఎవరు ఉన్నారు, ఏ స్థానాల్లో ఎవరు ఉన్నారో చూసుకొని తగు పరిహారములు చేసి పరిహారములు చేసిన తరువాత మనం తగు మంత్ర జపములు, మంత్ర విధులు, పూజాది విధులు గావించినట్టుగైతే తప్పనిసరి సంతానం లభించగలదు. కాగా నిరంతరం శివారాధన, శివునికి రాగి పాత్రతో స్ఫటిక లింగమునకు అభిషేకం చేసిన, నిరంతరం శివాలయ ప్రదక్షిణలు చేస్తూ శివునికి అభిషేకం చేసిన సంతానము, పుత్ర సంతానం లభించే యోగ్యత కలిగిన వారు అవుతారు. శివుని యొక్క అనుగ్రహం ఉంటే ఎవరైనా సరే సంతానం పొందవచ్చు. కాబట్టి శివుని మెప్పించగలిగితే ఏ గ్రహములు ఎలా ఉన్నా, ఏ రాశులు ఎలా ఉన్నా వారికి తప్పనిసరి సంతానం లభిస్తుంది. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు ప్రసంగాన్ని వినండి, అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించి పూజాది విధులు, వ్రతములు చేసి సంతానం ఈ ప్రపంచానికి అందించగలరు. కాగా సత్సంతానమును ప్రపంచానికి అందించి ఈ ప్రపంచం యొక్క మనుగడకు మీరు కూడా ఒక పునాదిగా ఒక రాయి వేసిన వారు అవుతారు. ఎందుకంటే సంతానం అందించిన మాత్రమే సరిపోదు, ఆ సంతానం కూడా ప్రయోజనయుక్తమై ఉండాలి, ప్రయోజనకరమై ఉండాలి. ప్రపంచంలో మీ ఉనికిని లేక సంతానం యొక్క ఉనికిని చాటుకునే వాళ్ళై ఉండాలి. 10 మందికి ఆవశ్యకత కలిగిన వారై ఉండాలి. ఎందుకంటే మామిడి చెట్టుకి ప్రతి వారు పవిత్రమైన చెట్టుగా భావన చేస్తారు. అదే ఇతర చెట్లకు అంతగా ప్రాధాన్యత ఇవ్వరు. ఎందుకంటే మామిడి చెట్టు రాయితో కొట్టినా సరే మంచి మధురమైన ఫలమును ఇవ్వగలదు. అదే ఈ ప్రకృతి యొక్క నియమం. కాబట్టి అటువంటి సంతానమును అందించగలిగితే మన జీవితంలో ధన్యములు అవుతాయి. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి, చేసి తగ్గ ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన, భోగయుక్తమైన, ఆనందకరమైన జీవితం గడిపేందుకు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన యొక్క వ్రతాలు, పూజలు, పర్వదినాలలో దాగి ఉన్న మర్మ రహస్యాలను, విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రత్మార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.